దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో విజయరాయి గ్రామ అభివృద్ధికి దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బాయి చౌదరి సేవలు ఎంతగానో తోడ్పడ్డాయని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతివాడ భయంకర శ్రీనివాస కృష్ణ తెలియజేశారు. గ్రామంలోని తన నివాసంలో ఆయన సిటీ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు. విజయ గ్రామంలో 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అబ్బాయి చౌదరి సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారని, అదేవిధంగా గ్రామంలో 2 సచివాలయాలు, రైతు భరోసా కేంద్రంతో పాటు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజలకు వివిధ రకాల అభివృద్ధి యొక్క సంక్షేమ పథకాలను ఏర్పాటు చేశారని తెలియజేశారు. అలాగనే గతంలో ఈ బ్రిడ్జి ఏర్పాటుపై చాలా మంది ప్రజా ప్రతినిధులు ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి సాధించడం ఆయన యొక్క ఘనతకు ఈ ప్రాంత ప్రజల చిరకాలం గుర్తు పెట్టుకుంటారని తెలియజేశారు. ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్న 13వ తారీఖు జరిగిన ఎలక్షన్స్ లో మొత్తం అందరూ కూడా బాగా పోలింగ్ శాతం కూడా పెరిగింది. ఈ లేడీస్ పోలింగ్ శాతం పెరగడం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. అలాగే మా ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు కూడా మా కాన్స్టిట్యున్సీలో ఓవరాల్గా కూడా బాగా వర్క్ చేశారు. బాగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి. మా ఒక్క విలేజ్లోనే 45 కోట్ల సంక్షేమం ఇచ్చాము. దగ్గరగా 55 కోట్ల అభివృద్ధి జరిగింది. అభివృద్ధి అంటే సచివాలయాలు 2 సచివాలయాలు కట్టాము, ఒక రైతు భరోసా కేంద్రం, వెల్నెట్ సెంటర్ ఒకటి, అలాగే మన సబ్స్టేషన్ ఎమ్మెల్యే గారు రాగానే 6 మంత్స్ లోపులోనే సబ్స్టేషన్ వెంటనే ఆయన శాంక్షన్ చేయించి కట్టారు. అది దగ్గరగా 30 ఏళ్ల నుంచి అనుకున్న కళ మా విజయరాయికి. సబ్స్టేషన్ వెంటనే శాంక్షన్ చేయించి కట్టించారు. దానివల్ల మా అటుపక్క కోకోనట్ గార్డెన్స్ కానీ, పామాయిల్ తోటలు కానీ లోడ్ సర్ప్లస్ ఉండే, లోడ్ తక్కువ ట్రిప్ అయిపోతుండేది. ఆ ట్రిప్ లేకుండా ఇప్పుడు ఆ రైతులకు కూడా మంచి ఉపయోగం జరుగుతుంది. అలాగే మా గవర్నమెంట్ హాస్పిటల్ పెదవేగి మండలం ఒకటే ఉండేది. ఇంకో హాస్పిటల్ విజయరాయిలో స్టార్ట్ చేశారు. ఆల్రెడీ పిల్లలు స్టార్ట్ కింద బేస్మెంట్ అయిపోయి వర్క్ కూడా జరుగుతుంది. హాస్పిటల్ ఒకటే ఉండేది, పెదవేగి మండలంలో ఒకటే ఉండేది. అట్లాంటిది విజయరాయిలో కూడా ఇంకో హాస్పిటల్ జరుగుతుంది. అలాగే బలివే వంతెన దగ్గర స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 50 ఏళ్ళ నుంచి అనుకున్న కళ అది. 50 ఇయర్స్ నుంచి ఆ దగ్గరగా ఒక 30-40 గ్రామాలకు సంబంధించిన కనెక్షన్ అండి అది. ఆ రోడ్డు బలివే వంతెన. దాంతో బలివే రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా బాగా ఫేమస్, స్టేట్లోనే మంచి ఫేమస్. ఆ టెంపుల్ పూర్వం రాముల వారు నడయాడిన ప్లేస్ అని కూడా చెప్తారు. ఆ ప్లేస్కు దానికి కూడా ఎప్పటి నుంచో ఆ వంతెనకి ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి అందరూ అప్లికేషన్స్ పెడుతున్నారు. బోళ్ళంత మంది అధికారులు మారారు, మా గవర్నమెంట్ మారినాయి తప్ప మా అబ్బాయి చౌదరి గారు దాన్ని బాగా సీఎం గారి ప్రోత్సాహంతో సీఎం గారితో మాట్లాడి ఆ ఇబ్బందులని చెప్పి ఇక్కడ ఇబ్బందులు 40 గ్రామాలకి సంబంధించి అన్నిటికి కూడా ఇబ్బంది ఉంది, రహదారికి ఇబ్బంది, రేపు ఫ్లడ్ వస్తే కనుక రావడానికి ఒక దగ్గర 2-3 నెలల్లో ఇబ్బంది వస్తుంది. అటు నుంచి ఇటు రావడానికి మొత్తం తిరిగి దగ్గరగా 30-40 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. 20-30 కిలోమీటర్లు. అట్లా కాకుండా షార్ట్ వేలో ఒక 4-5 కిలోమీటర్లు షార్ట్ వేలో దగ్గరలో వచ్చేది. ఇటుపక్క విలేజ్కి అటు విలేజ్కి కనెక్షన్తో ఆ బ్రిడ్జ్ ఒకటి స్టార్ట్ చేశారు. దగ్గర మీకు చూసే ఉంటారు మీరు. దగ్గరగా 60-70% వరకు దగ్గరగా అయిపోయిందండి. అట్లాగే ప్రతిదీ కూడా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా విలేజ్లో నాకు తెలిసినంత వరకు నేను సర్పంచ్గా చేశాను. రాజశేఖర రెడ్డి గారి టైంలో సర్పంచ్ చేశాను.